12వ తారీఖు హైదరాబాదు జలవిహార్లో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ప్లీనరీలో ప్రధానంగా మొత్తంగా రాజకీయ పరిస్థితులను సమీక్షించుకొని ఈ వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో కార్యాచరణ ఎట్లా ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాం. తెలంగాణ జనసమితి ఈ 2.5 ఏళ్ళగాలకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదొక చోదక శక్తిగా, ఒక నైతిక శక్తిగా నిలబడ్డాయి. ప్రజల సమస్యలు ప్రధానంగా ఎజెండా మీదికి తేవటానికి, ఎజెండా మీదికి నిలబెట్టడానికి, వాటిని రాజకీయ ఎజెండా మీద తీసుకొని రావడానికి మేము చాలా కృషి చేస్తూ ఉన్నాం. అనేక సమస్యల పరిష్కారానికి మా వంతు అనేక వర్గాలతో కలిసి మా వంతు కృషి కొనసాగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలోనేమో ప్రతి పోరాటానికి రోడ్లెక్కవలసి వచ్చింది. ఇప్పుడేమో రూపాలు మారుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంత పారదర్శకంగా ఉంది, చర్చలకు అవకాశం కల్పిస్తున్నది, మాటాముచ్చటకు అక్కడ వెసులుబాటు ఉన్నది, మంత్రులు కలుస్తున్నారు. కాబట్టి మేము వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, మంత్రులతో కలిసి ఈ సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేక సమస్యలు ఈ 2.5 సంవత్సరాల్లో, అది ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల దాకా, రైతుల నుంచి ఆదివాసుల దాకా ప్రతి సమస్య మా దృష్టిలో ఉన్న దేన్ని కూడా మేము వదిలిపెట్టకుండా మా కృషిని కొనసాగిస్తున్నాం. ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం కానీ రేపు 12న మేము ఒక 15-20 అంశాలు గుర్తించినాం. వాటిపై తీర్మానాలు చేసుకుని ఎట్లా మన భవిష్యత్తు కార్యాచరణ ఉండాలనే విషయానికి పైన ఒక రాజకీయ తీర్మానాన్ని కూడా రూపొందించుకొని చర్చ చేయబోతా ఉన్నాం. ఆ చర్చ చేసిన తర్వాత మేము మళ్ళీ మా కార్యాచరణను మరింత ఉధృతంగా ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఇవాళ ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యలు వినిపించవలసిన అవసరం ఉంది. రాజకీయాలు కలుషితమైపోతున్నాయి, పైసలు ప్రధానమైనవి, పైసలు చుట్టే రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలను ప్రమాణం చేసుకొని, ప్రజలను కేంద్రం చేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేయటానికి తెలంగాణ జనసమితి కృషి చేస్తుంది. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని, అదేవిధంగా మేము ప్రధానంగా కోరేది ఏంటంటే పాలనలో భాగస్వామ్యం మాత్రమే కాదు, ప్రభుత్వం పంపిణీ చేసే వనరుల్లో కూడా ప్రజలకు న్యాయమైన వాటా దక్కాలని, ప్రత్యేకించి మొన్న ఏదైతే కులగన్న తర్వాత నిపుణుల కమిటీ వెనుకబాటుతనాన్ని అంచనా వేసిందో, బాగా వెనుకబడిన వర్గాలకు ఇంకా ఎక్కువ సహాయం అందాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానికోసం మా కృషి కొనసాగుతుంది. ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కోసమే అందరం కొట్లాడినాం. పిల్లలు బలిదానాలకు పాల్పడినరు, ప్రాణాలు సమర్పించినరు. అటువంటి పిల్లల యొక్క ఆకాంక్షల సాధన కోసం మేము తప్పకుండా నిలబడి ఉంటాం, కట్టుబడి ఉన్నాం. మాకున్న సర్వశక్తులు కూడా ఈ మార్పు కోసం ఉపయోగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం.